ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/3/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళపక్షము, పంచమి రాత్రి 12:35 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం రాత్రి 8:48 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:47 వరకు, వర్జము రాత్రి 1:15 నుంచి 3:01 వరకు, అమృత ఘడియలు ఉదయం 10:55 నుంచి 12:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు: శుభయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సహజ సంతానం కానీ లేదంటే కృత్రిమ సంతానం పొందుకునే అవకాశాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు వృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ తగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంటకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి లాభాలు, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, వస్తు లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, విదేశీయానము, విదేశాల్లో అనుకూలంతో శుభయోగము, విదేశాల్లో కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలతో పాటు ఏదన్నా గృహయోగం కానీ స్థిరమైనటువంటి వీసా సౌలభ్యం కానీ పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థికాభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి అత్యుత్తమ విద్య, శుభయోగం. ప్రతి పరీక్షల్లో, అకాడమిక్ కానీ కాంపిటీషన్ కానీ ఏదైనా సరే పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం, అదృష్ట యోగం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్ట్ లభించడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభసాటి వ్యవహారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి లాభదాయకమైన కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, స్వదేశంలో, విదేశాల్లో మంచి అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర మాత్రమే పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లిన వారికి లాభాలు, ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభతిథి. వృత్తి, ఉద్యోగాదుల్లో, విద్యలో మంచి రాణింపు, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత, ఆర్థిక లాభాలు, అనేక రకాల ఆనందాది అదృష్ట శుభవార్తలు వినే అవకాశం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. ఎందుకంటే అనవసరపు వ్యక్తుల యొక్క సలహాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మాత్రమే మీకు రక్షణ కవచంగా ఉంటాయి. పితృదేవతల యొక్క మాట వినే ప్రయత్నం చేయండి. అంతకు మించి వేరే మాట వినకూడదు. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కానీ ఇంకేదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయం కానీ, కొత్త ఏదైనా ఆలోచన చేసే విధానంలో కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇతరుల మీద ఆధారపడకపోతే మంచిది. అతిగా ఇతరుల మీద ఆధారపడినా కొద్ది కష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోయిన అనవసరపు వాగ్వివాదాల నష్టాన్ని కలిగిస్తాయి. బయటి వాళ్ళ మాట వినకండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. తల్లిదండ్రులతో మాత్రమే మీరు ఏదైనా ప్రయత్నపూర్వక ప్రయాణాలు చేసే అవకాశాన్ని వినియోగించుకోండి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. అనవసరపు దుష్టులతో సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. కానీ ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంది. విద్యార్థులు విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇతరుల మీద ఆధారపడకండి. అంటే కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వివాహ సంబంధ అనుకూలతలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, ఈవెంట్స్ చేసేవారికి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభతిథి. గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక పరిస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభదాయకంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన మిత్రుల సహకారం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, ఉమ్మడి ఆస్తిని వృద్ధిపరచుకునే అవకాశం, కోర్టు వివాదాల సమస్యపోవడం, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశం, కొత్త వస్తువుల్ని, పొలము, స్థలము, గృహము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి, మిత్రుల వల్ల ఆనందకరమైన విదేశీయానం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్ లో ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారడం కానీ, ఉన్న ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కానీ, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం కానీ, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపరగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా మీకు
ఆనందయోగాలు ఉంటాయి. అలాగే విహారయాత్రలు, వినోదయాత్రలు, కుటుంబ సభ్యులతో కలిసి చేసే అవకాశాలు, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం, కఠినమైనటువంటి సవాళ్లను కూడా ఈజీగా ఎదుర్కోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా ఆనందకరమైనటువంటి లాభసాటి వ్యవహారాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్స్ వచ్చేటువంటి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగ. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో అనుకూలత, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ రంగాన్ని, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, ఈవెంట్స్ చేసే వారికి, అలాగే మనకి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందిన అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ ఏదన్నా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలిగేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు. తప్పకుండా విద్యార్థికి ఉత్తమ స్థాయి ర్యాంకులు పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యదక్షత, ప్రతి విషయంలో కూడా అనుకున్నటువంటి కార్య శుభయోగాన్ని, విజయాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారాలను బాగా కలిసి వస్తుంది, స్వదేశంలో కూడా పరిపూర్ణటువంటి వ్యాపార వృద్ధి, ఆనందకరమైన సంపద, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభవంతమే, ప్రతి పనిలో ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకోగలిగే అదృష్ట యోగం, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, రుణపీడా పరిహారం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వస్తు లాభము, వాహన యోగము, సోదర మైత్రి, కుటుంబ తగాదల సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు కాస్త నిన్నట్లాగానే జాగ్రత్తగా ఉండేసారు, సరిపోతుంది. పెద్దల వాళ్ళ మాట విని మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితిగా చెప్పబడుతోంది. దయచేసి అటువైపు వెళ్ళకపోతేనే మంచిది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు,
బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆస్తి లాభము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశయానము, విదేశాల్లో స్థిర నివాసము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, అనుకున్నటువంటి కార్యసాధన. కాకపోతే తొందరపాటుతనము, పెద్దవాళ్ళని ఎదిరించడము, లేనిపోయిన విషయాలు తలదూర్చడము, ఈ కన్సల్టెన్సీ ఆధారపడము నష్టాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకండి, బట్ రొయ్యలు చేపల వ్యాపారం బాగుంటుంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగ వ్యాపారం ఉంది. కళాకారుల క్రీడాకులకి అభివృద్ధి కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండిత లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి. 7-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి భగవంతుడు ఈరోజు అన్ని రకాల శుభయోగాలని మూటగట్టి ఈ రాశి వారికి ఇచ్చి ఉంటుంది. అటువంటి శుభయోగం అంటే అన్ని రకాల ప్రయోజనాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశ, రుణ విమోచన, అలాగే వాహన యోగం, గృహయోగం, పొలము లాభం, స్థల యోగాన్ని పొందుకోవడం, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయం, మాతాపితృల సౌఖ్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. అనేక రకాల ఆర్థిక వ్యవస్థల లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమను కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. మంచి ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ మంచి లాభాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు, అనుకూలమైన ధనదాని వృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఆర్థికంగా అభివృద్ధి పొందుకోవడం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, అనేక రకాల ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా కనబడుతుంది. ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ధన, ధాన్య, ఆత్మస్థైర్య, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా, రాజకీయ పదవి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, నిశ్చయితాంబులు కానీ, షష్ఠి పూర్తి మహోత్సవం కానీ, బార్సా లాంటివి
జరిగే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంబల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో ముఖ్యంగా మంచి లాభాలు. ఇక లాటరీలకి, జూదానికి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే దాంట్లో లాభం ఉంది కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, మంచి ర్యాంకులు పొందుకోగల అవకాశం. కళాకారుల, క్రీడాకారుల మంచి లాభాలు. స్వదేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ దగాలు తగ్గిపోవడం, అలాగే ఆస్తి పంపక లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా గంభీరమైనటువంటి ఆలోచనలు, ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట కూడా లాభాలు పొందుకుని అదృష్ట యోగం. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇవాళ కూడా మీరు భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణ, ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడము, కుజాష్టోత్తరము, చంద్రుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఏ పనైనా సరే హడావుడిగా మొదలు పెట్టకండి, నష్టాలు పొందుకుంటారు. సరి అయినటువంటి సమయ పాలన వల్ల మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి విద్యాభివృద్ధి ఉంది. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకపోతే, ఇతరుల మీద ఆధారపడితే మాత్రం విద్యా నష్టము. ఉత్తీర్ణ సంగతి పక్కన పెట్టండి, ఉన్న విద్య కూడా పనికి రాకుండా పోతుంది, జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. తప్పకుండా మీకు ఆర్థిక విషయాల వెసులుబాటు ఆకారం పడుతుంది. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం చేయవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు. కాదు చెప్పుడు మాటలు వినడం వల్ల కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడమే మంచిది. అనవసరమైన పనికిరాని ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి ప్రయత్నాలు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి కొరకు మీరు ప్రయత్నం చేస్తే నష్టాలు పొందుకుంటారు, జాగ్రత్త. ఆరోగ్యపరంగా అనుకూలమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, విద్యాపరణ అభివృద్ధి పొందుకోవడం. కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ మంచి ఉన్నత స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జాగ్రత్తలు పాటించండి, అనుకూలంతన శుభ ఫలితాలు పొందుకునే శుభదండంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చాలా శుభ సమయంగా చెప్పబడుతుంది. 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.